మిత్రులారా నమస్కారం. మీకు ఒక వీడియో చూపడం జరిగింది. ఇంతకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లు ఓడిపోతున్నామని ఏ స్థాయికి టీఆర్ఎస్ పార్టీ దిగజారిందో, ఏ విధంగా ఎలక్షన్స్ లో అక్రమాలకు పాల్పడుతుందో మీకు అంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ విధంగా ఓటర్లని అది అక్కడ పార్టిసిపేట్ అయిన వేరే పంపించింది, బెదిరించి ఓటర్లని బహిరంగ ప్రమాణం చేయించడం. మరి ఈ టేప్ నేను చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ గారికి, రిటర్నింగ్ ఆఫీసర్ బివి పాటిల్ గారికి కూడా పంపించారు. చర్యలు తీసుకోకుంటే మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఎన్నికలు ఫెయిర్ గా, ఫ్రీగా, న్యూట్రల్ గా నిర్వహించడంలో విఫలమైందని చెప్పి దానికి అర్థమవుతుంది. యావత్ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఏ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దౌర్జన్యాలకి, అక్రమాలకి, ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్నారో ఆ టేప్ లో ఉంది. దాని మీద మరి టీఆర్ఎస్ పార్టీని డిస్క్వాలిఫై చేస్తారా, అభ్యర్థిని డిస్క్వాలిఫై చేస్తారా అనేది ఎలక్షన్ కమిషన్ తొందరగా నిర్ణయం చెప్పి కోరుకున్నా. నేను అఫీషియల్ గా దీని మీద ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ పెట్టాను. దిస్ ఇస్ వయలేషన్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్. ఓటర్లను ప్రభావితం చేయడం, బెదిరించడం ఈ చట్ట ప్రకారం విరుద్ధం ఏ విధంగా చేస్తుందో దయచేసి గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఒక ప్రముఖ రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం నాకే నేరుగా తెలియజేశాయి. ఆ ఉపాధ్యాయ సంఘ నేతలను మంత్రులు పిలిపించి బెదిరించి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా మీరు ప్రకటన ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ ఉపాధ్యాయ సంఘ నేతలే నాకు తెలియజేస్తున్నారు, మేము 7 ఏళ్ల పాటు అనేక అవమానాలకు గురైనాము. ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల విషయంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, సర్వీసుల విషయంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని అవమానపరిచింది. అసలు మమ్మల్ని లెక్క చేయలేదు. మేము ఆ అవమానంలో ఉంటే ఇప్పుడు పిలిచి బెదిరించి మా పార్టీ అభ్యర్థికి మద్దతు పగాలని చెప్పి చేయించిండ్రు. ఇది చాలా అన్యాయమైన విషయం, దారుణమైన విషయం, ఇది దౌర్జన్యం. మరి మేమైతే మా కింది స్థాయి ఉపాధ్యాయులకి ఏం చెప్తలేము అనే విషయం ఉపాధ్యాయ సంఘ నాయకులు నాకే చెప్పిన విషయం నేను మనం చేస్తాను. ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ నేను చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి ఇది మీ ఆత్మగౌరవంతో సంబంధించిన విషయం, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిన విషయం. మీకోసం పోరాడతాం, మీ సర్వీసెస్ కోసం పోరాడతాం, మీ ఫిట్మెంట్ అలవెన్స్ కోసం పోరాడతాం. మీ పే రివిజన్ కమిషన్ రికమెండేషన్ చేసినట్టుగా మీ హౌస్ రెంట్ అలవెన్స్ తగ్గకుండా పెరిగే విధంగా పోరాడతాం. మీ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ లో పారదర్శకత ఉండే విధంగా ట్రాన్స్పరెంట్ ఉండే విధంగా మీ పక్షాన పోరాడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా, ఉత్తమంగా మీకు మాటిస్తున్నాను. 7 ఏళ్ల పాటు తెలంగాణని అన్ని విధాలుగా అబాసుపాలు చేసి అప్పుల్లో ముంచి దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం అదే ఏ అధికారంతోనైతే మిమ్మల్ని అవమానించిండ్రో, మీ ఆత్మగౌరవానికి భంగం కలిగించిండ్రో, ఇప్పుడు ఆ అధికారం వాడుకొని మిమ్మల్ని బెదిరించి కొంతమంది ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ కి, బీజేపీకి తిమ్మదిగే షాక్ ఇవ్వాలి. 7 ఏళ్లలో ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఎందుకు రాలేదో
జవాబు చెప్పాలి. ఫిట్మెంట్ అలవెన్స్ 700% పిఆర్సీ రికమెండ్ చేస్తే 2 నెలల్లో ముఖ్యమంత్రి ఎందుకు ఇది యాక్సెప్ట్ చేయమని ఎందుకు ప్రకటించడం జవాబు చెప్పాలి. పిఆర్సీ హౌస్ రెంట్ అలవెన్స్ తగ్గించమని చెప్తే ఎందుకు ముఖ్యమంత్రి లేదు లేదు అట్లే ఉండదు మీకు సమానం పెంచుతూ ఎందుకు మాట చెప్పారో ఆలోచన చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, నిరుద్యోగ యువతకి, ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకి, ప్రైవేట్ టీచర్లకి, న్యాయవాదులకి, డాక్టర్లకి, పెన్షన్లకి జరుగుతున్న ఈ ఎన్నిక మీ ఆత్మగౌరవంకి సంబంధించింది పనిచేస్తున్నారు. ఒక్కనాడైనా ముఖ్యమంత్రి మీతో సరిగ్గా మాట్లాడిందా? గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఎన్ని సంప్రదింపులు, ముఖ్యమంత్రి మంత్రులు అందరూ ఏ విధంగా మీ ప్రతి సమస్య చేపట్టిందో ఆలోచన చేయాలి. ముందు ముందు కూడా మా కాబోయే ఎమ్మెల్సీలు చిన్నారెడ్డి గారు కానీ రాహుల్ నాయక్ గారు కానీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, ఉద్యోగస్తుల పక్షాన, ప్రైవేట్ టీచర్స్ పక్షాన, ప్రైవేట్ ఎంప్లాయీస్ పక్షాన, అడ్వకేట్స్ పక్షాన, డాక్టర్స్ పక్షాన మేము పోరాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి మీకు న్యాయం చేయిస్తాం. మీ అన్ని పోరాటాలు మీ ఎమ్మడుంటామని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా అసలు ఎంత సిగ్గు తప్పితే నిన్న బ్రాహ్మణ సంఘాల మీటింగ్ పెట్టినండి అధికార పార్టీ వాళ్ళు. అందులో ఉన్న కొంతమంది ఫోన్ చేశారు. మంతనిలో హైకోర్టు న్యాయవాదులు వామన్రావు నాగమణి దంపతులు వారు దళితుల పక్షాన, పోలీస్ కస్టడీలో చంపబడ్డ దళితులు శ్రీలం రంగయ్య పక్షాన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తే హైకోర్టులో అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఇసుక మాఫియా నడుపుతూ ఇతర ఇర్రెగ్యులారిటీస్ మీద కేసులు వేస్తే బ్రాహ్మణులైన న్యాయవాదులు వామన్రావు గారిని, నాగమణి గారిని ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డున కిరాతకంగా నరికి చంపిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు అది బ్రాహ్మణ సమాజం మర్చిపోయిందనుకుంటున్నారేమో. మీరు బ్రాహ్మణులతో మీటింగ్ పెట్టి ఏదో మాటలు మాట్లాడితే ఎంత విడ్డూరంగా ఉంది. కల్వకుంట్ల తారక రామారావు జనంలో చూసి నమ్ముతున్నారు. అలా బ్రాహ్మణులను సంపించి మీ పార్టీ వాళ్ళు నేరుగా సంపిండ్రు అని నిరూపించబడి మీరిక్కడ బ్రాహ్మణ సమాజం మీటింగ్ పెట్టి మాకేదో వాళ్ళు ఓట్లు ఏ ఓట్లు మాట్లాడితే మొత్తం తెలంగాణ సమాజం మీరు అధికారంలో మౌఖ చెప్తున్నారని నవ్వుకుంటున్న చూస్తాయి. అదేవిధంగా నిరుద్యోగ యువతని ఏదో మాయమాటలు చెప్పి ఇప్పుడు ఎన్నికల వరకు మోసం చేసే ప్రయత్నం మరోసారి చేస్తున్నారు. ఏడు దాటే వరకు ఓడమల్లన్నా, ఏడు దాటినాక పోవమల్లన్నా. ఇది కల్వకుంట్ల కుటుంబం. ఈ మాటల్లో చాలా నైపుణ్యం వాళ్ళు. ఏ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలకు సంబంధించిన మాటలు మాట్లాడతారు. ఇప్పుడు నిరుద్యోగ యువత ఓటర్లు అయితే ఆ విషయం మాట్లాడుతున్నారు. ఉపాధ్యాయుల ఉద్యోగస్తులని 7 ఏళ్ల పాటు అవమానపరిచి వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగించి ఇప్పుడు వాళ్ళు ఏదో మద్దతు జరుగుతారు. ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని వీరు ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఈ పల్లా రాజేశ్వర రెడ్డి, ఈ వాణి గారు ఎవరైనా మాట్లాడినరా? కరోనా సమయంలో మేము చెప్పినాం ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో టీచర్స్ కి మీరు కొంత సబ్సిడీ కింద జీతాలు ఇవ్వండి అంటే రూపాయి ఇవ్వలేదు. మరి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యాలకు కూడా మేము చేతులెత్తి నమస్కరించి అప్పీల్ చేస్తున్నాం. అన్ని విధాలుగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కి ఫీజు కట్టక ఎన్నో మూతపడ్డాయి. మైనారిటీ కాలేజీ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాహకం నిర్లక్ష్యం వల్ల 90% మూతపడ్డాయి.
ఈ రోజు మిమ్మల్ని గుర్తుకొచ్చి మీకు కాలు పట్టుకుంటున్నారు కానీ మళ్ళీ 14వ తారీఖు దాటితే మీ మొహం చూడరు. మీ ఆత్మగౌరవం కోసం ఓటేయండి. మీ అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటేయండి. అద్భుతమైన కాంగ్రెస్ అభ్యర్థులు రాహుల్ నాయక్ గారు, చిన్నారెడ్డి గారు, మీ పక్షాన జీవన్ రెడ్డి గారితో సహా మీ ప్రశ్నించే గొంతుగా మీ గలం విప్పి ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగ యువతకి, ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి, ప్రైవేట్ టీచర్లకి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కి, ఆర్టీసీ ఎంప్లాయీస్ కి, అడ్వకేట్స్ కి, డాక్టర్లకి, మరి గ్రాడ్యుయేట్ ఓటర్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేస్తామని చెప్పి మీ ఉత్తమంగా ఎంపీగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకు మాటిస్తున్నారని మనం చూస్తున్నాం. అదేవిధంగా విలేకరులారా, మరి మిమ్మల్ని కూడా పదే మోసం చేసి నిన్న తారక రామారావు అంటాడు, ఇప్పుడు మీకు ఇల్లు కట్టించే బాధ్యత నాది అంటాడు. అంటే ఇండియాలో ఎవరిది బాధ్యత? డాడీది. ఓకే, ఇప్పుడు ఇండియాలో డాడీ మోసం చేస్తాడు, ఇప్పుడు మేము మోసం చేస్తావా? అంటే డాడీ మాట అంటే చంద్రశేఖరరావు మోసం చేసిందనే, చంద్రశేఖరరావు మాటలు ఎవరు నమ్ముతలేదనే అన్నట్టు. అంటే ముందు తండ్రిసారి మోసం చేయాలి, కొడుకుసారి మోసం చేయాలి, అదన్నా బిడ్డసారి మోసం చేయాలన్నా? మరి విలేకరు మిత్రులారా గమనించండి, మరోసారి మిమ్మల్ని మోసం చేయడానికి నిన్న వాళ్ళు ముందుకొచ్చిండ్రు. మరి 7 ఏళ్లలో కేటీఆర్ పెద్ద మంత్రిగా, కొన్నోడు కాబోయే ముఖ్యమంత్రిగా అనేక మరి ప్రగల్భాలు పలికింది కదా. ఎందుకు ఇన్నేళ్ళు విలేకరులకి ఇల్లు కట్టడంలో విఫలమైనరు? ఎందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలోనే విలేకరులు గుర్తుకొచ్చినాయి? నిరుద్యోగ యువత విషయంలో ఒక్కటే విషయం మనం చేస్తున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఈ రోజు ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ రిజిస్ట్రేషన్ చేసుకుంది 19 లక్షల మంది. అఫీషియల్ ఫిగర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 19 లక్షల మంది నిరుద్యోగ యువత తెలంగాణలో రిజిస్టర్ చేసుకున్నారు. అన్ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో రిజిస్టర్ చేసుకోని వాళ్ళు మరో 10 లక్షల మంది. ఈ రోజు తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఇంత తీవ్ర స్థాయిలో ఉండడానికి 29 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నింపాల్సిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖాళీ ఉంది. 2014 చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయిన రోజు దానికంటే ఈరోజు ఫిగర్స్ రెట్టిపోయి. నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ ఇన్ తెలంగాణ టుడే ఈస్ డబుల్ దెన్ దట్ ఆఫ్ వెన్ కేసీఆర్ బికేమ్ చీఫ్ మినిస్టర్. మరి అన్ఎంప్లాయిడ్ విషయంలో, నిరుద్యోగ యువత విషయంలో నిరంతరం మోసం చేయడం జరిగింది. వేరే ఉద్యోగ సంగతి వదిలిపెట్టండి, పే రివిజన్ కమిషన్ లోనే తెలంగాణ ప్రభుత్వంలో 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులని, ఎమ్మెల్యేలని, ఎంపీలని ఓట్ల కోసం పంపించి, పైసలు పంపించి, బాధ్యతలు పంపించి, బెదిరించి కాదు, క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లో ఉన్న వాళ్ళని ఇన్నేళ్లు అసమర్థంగా, అహంకారంగా ప్రవర్తించినందుకు బ్రాహ్మణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఆ న్యాయవాదులు హత్య చేసిన తర్వాత ముఖ్యమంత్రి కనీసం హత్యను ఖండించలేదు, చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పలేదు. క్షమాపణ చెప్పాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే ముందని చెప్పి మనం చేస్తున్నారు. చివరిగా हमारे मुसलमान भाई बहन को हम एक ही अपील करते हैं. मैं एमपी हूं, मैं पार्लियामेंट में देखता हूं हर विषय में टीआरएस और बीजेपी मिले हुए हैं. नरेंद्र मोदी साहब और बीजेपी आपको बहुत तकलीफ पहुंचा रहे हैं देश भर में माइनॉरिटीज को, और टीआरएस पार्टी उनको मदद कर रहे हैं. अभी अंदर से अलायंस से, सीक्रेट अलायंस से उनका गली में कुश्ती, दिल्ली में दोस्ती. आपको याद दिलाता हूं मैं, मेरे मुसलमान भाई बहन, प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शंस पे टीआरएस ने बीजेपी को वोट डाला.
वाइस प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शन में टीआरएस ने बीजेपी को वोट डाला, डिमोनेटाइजेशन में, जीएसटी में, ट्रिपल तलाक में, कश्मीर इश्यू में, और आज एनआरसी में, सीएए में, और आज फार्मर्स लॉस में भी अभी कल्वकुंट्ला चंद्रशेखर राव और टीआरएस पार्टी बीजेपी की मदद कर रही है। आगे आगे बीजेपी और टीआरएस अभी सीक्रेट अलायंस है, आगे आगे ओपन अलायंस आने वाला है। हमारे मुसलमान भाई बहन को अपील करते हैं कि आप सोच लीजिए, टीआरएस और बीजेपी आज अंदर से मिले हुए, आगे आगे बाहर से मिल जाएंगे। जरूर ये चीज अब याद रख लेना। मेरे मुसलमान भाई बहन, स्टेट में ग्रेजुएट एमएलसी वोटर भी है, आपके साथ कांग्रेस पार्टी हमेशा रहेंगी। आपकी वोट कहीं वेस्ट मत कर लेना, हमारे दोनों कांग्रेस कैंडिडेट को वोट करना। बहुत बहुत धन्यवाद। मैं धन्यवाद। उत्तर साहब, आपकी अपील कराने के लिए